హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమ. ఏం లేదండి, మనం అక్కడ ఫామ్లో ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదండి. మనం 2 డేస్ ఫామ్కి వెళ్ళపోయేసరికి ఏమేమి ఉన్నాయో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, ఈ నేల చూపిస్తున్నాను అనుకోకండి. ఇదిగోండి చూడండి, అన్నీ కోసుకుని వచ్చేసా సంచిలో. నాకైతే వీడియో తీయడానికి అక్కడ ఆప్షన్ లేదు, అందుకని అన్నీ కోసుకొచ్చి ఇంటికి వచ్చాక ప్రశాంతంగా మీకు వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. ఇది ఒక టమాటా, ఇది పాడైపోయింది, అందుకే ఫస్ట్గా చూపించాను. ఎందుకంటే వాళ్ళు మన హార్వెస్ట్ చాలా బాగుందండి, దిష్టి తగలకూడదని ఫస్ట్గా అది చూపించాను. ఈ వంకాయలన్నీ ఒక 3 రకాల వంకాయలు అయితే కోసాము. చాలా ఫ్రెష్గా, చాలా హెల్తీగా, చాలా జ్యూసీగా ఉన్నాయండి. ఇప్పుడు వీటిని చూస్తుంటే నాకైతే వెంటనే గుత్తి వంకాయ చేసుకోవాలనిపిస్తుందండి. ఇంకొకటి చూపిస్తా చూడండి, ఎంత పెద్దగా ఉందో చూసారా. నా చెయ్యి సరిపోయింది, నా చెయ్యి అయితే కనిపించట్లేదు, అంత పెద్దగా ఉన్నాయండి ఈ వంకాయలు. ఈ వంకాయలు పచ్చడికి అయితే బాగుంటాయి అంటండి, రోటి పచ్చడికి అయితే. ఓకే, చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఇవి ఒక 4 వచ్చినాయండి. ఈ 4 దగ్గర 1/2 kg ఉన్నాయండి, ఒక 20 grams తక్కువగా. ఒక జామకాయ, కాయ కోద్దాం అనుకుంటే కొమ్మ కట్ అయిపోయిందండి. నెక్స్ట్ టమాటాస్ వర్షమేనండి ఇవాళ అయితే. చూడండి ఏంటి దోరగా ఉన్నాయి, కోసేసాను అనుకుంటున్నారా? దోరగా ఉన్నాయి, కోసేసాను. పండిని కూడా కోసాను, 2 సపరేట్ కోసేసి అక్కడ కలిపి కోసేసాను. ఇప్పుడు ఇంటికి వచ్చాక సపరేట్ చేసా, పండుని దోరగా ఉన్నాయి. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, అది టమాటా కాశీ టమాటానా నార్మల్ టమాటానా అని డౌట్గా ఉందండి అని. అది కాశీ టమాటానే అండి. ఇదిగోండి చూసారు, ఇలా ఉంటుంది కాశీ టమాటా అంటే. నొక్కులు కండి, తోలు ఇదిగో చూసారా, చాలా పల్చగా ఉంది. ఇదేమో అలా ఉండదు చూడండి, ఇది గట్టిగా ఉంటుంది తోలు. ఇది కాశీ టమాటా. సీడ్ పోయిందేమో అనుకున్నాను, సీడ్ అయితే మిస్ అవ్వలేదు, హ్యాపీగా ఉంది. నెక్స్ట్ చూడండి ఎన్ని పచ్చిమిరపకాయలు, ఇవి కూడా అంతే అండి, దగ్గర 400 grams వచ్చినాయి. ఏంటి టమాటాలు వర్షమని మరీ కూసినే చూపించాను అనుకుంటున్నారా? లేదు, అసలైన ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఇవి ఎందుకు సపరేట్ చేశానంటే అండి, మాకు ఇన్ని కాయలు రావటం ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు ఒక 4 కాయలు వస్తున్నాయి, కోసేస్తున్నాను, అలా అయిపోతుంది. సరే కొంచెం ఎక్కువ వస్తే పికిల్ పెడదామని ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఈ 2 days వెళ్ళబోయేసరికి నాకు పికిల్కి సరిపడా టమాటాస్ ఇచ్చేసిందండి. ఇంక ఇవన్నీ ఇప్పుడు నేను పికిల్ పెట్టాలండి. ఇంకోటి ఏంటంటే అండి, ఈ పికిల్స్ ఈ మొక్కలు చూపిస్తా, ఈ హార్వెస్ట్ చూపిస్తా, మీకు ఒక విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అది ఏమిటంటే, మామూలుగా ఇప్పుడు మార్కెట్లో వచ్చే కూరగాయలు తక్కువ రేటు ఉంటాయి, మనం ఆర్గానిక్గా ఇలా పండించి ఇచ్చేయేమో కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఎందుకంటే అండి మనకి తొందరగా రాదండి, ఒక క్రాప్ తీయడానికి చాలా టైం పడుతుందండి. ఇప్పుడు నేను ఇన్ని టమాటాలు కోయటానికి నాకు దగ్గర 4 to 5 months పట్టిందండి సుమారుగా. ఇవి నేను సెప్టెంబర్లో నా బర్త్డేకి నాటానండి మొక్కలు, అప్పుడు పెడితే ఇప్పటికి వచ్చినాయండి. రైతులకి ఇంత టైం పట్టదు, త్వరగా వస్తుంది వాళ్ళ క్రాప్. అందులోనూ వాళ్ళు బల్క్లో పండిస్తారు, అందుకని వాళ్ళకి తక్కువ రేటుకి వస్తాయండి. అవి మందులతో పండించిన పంటలు, ఇవి న్యాచురల్గా పండించిన పంటలని మీ అందరికీ తెలుసు కదండి. అదైతే నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం మందులతో పండించే పంటలకండి వాటి మీద మచ్చ ఉండదు, సైజు పెద్దగా వస్తుంది, నిగనిగలాడుతూ ఉంటుంది, కానీ బట్ హెల్త్కి మాత్రం మంచిది కాదండి. ఇప్పుడు మనం న్యాచురల్గా పండించే పెద్దగా ఉండవండి, నార్మల్ సైజులో ఉంటాయి. ఇదిగోండి అప్పుడప్పుడు ఇలా మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. మన న్యాచురల్కి హైబ్రిడ్కి అదే తేడా అండి. ₹1 ఎక్కువైనా సరే మీరు న్యాచురల్ ఫుడ్ దొరికితే అదే కొనుక్కుని తినండి, అదే హెల్త్కి మంచిదండి. రూపాయి వెజిటబుల్స్లో కలిసి వస్తుంది కదా అని కెమికల్ ఫుడ్ మాత్రం తినొద్దండి. ఓకే, బాయ్ అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.